ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా తెలుగు టైటన్స్ టీంలోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు టైటన్స్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అంకిత్ జాగ్లాన్. అంకిత్ జాగ్లాన్ గత 2 సీజన్లుగా తెలుగు టైటన్స్కి అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని తన సైడ్ నుంచి అందిస్తూనే ఉన్నాడు. మెయిన్ లెఫ్ట్ కార్నర్గా తెలుగు టైటన్స్ టీంకి రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు అంకిత్ జాగ్లాన్. ప్రో కబడ్డీ సీజన్ 10లో తనకి ఛాన్స్ లభించినప్పటికీ పెద్దగా ప్రూవ్ చేసుకోలేకపోయాడు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ అయినటువంటి సందీప్ దుల్ టీంలో ఉన్నాడు కాబట్టి. బట్ ఎప్పుడైతే ప్రో కబడ్డీ సీజన్ 11లో తనకంటూ అవకాశం వచ్చిందో, పూర్తి స్థాయిలో మ్యాచ్లు ఆడే అవకాశం వచ్చిందో, అప్పటి నుంచి కూడా తనని తాను ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు అంకిత్ జాగ్లాన్. ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటన్స్ సాధించినటువంటి కొన్ని విజయాల్లో కీలక పాత్ర పోషించాడు అంకిత్ జాగ్లాన్. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ సెమీఫైనల్స్ వరకు చేరుకున్నారు అంటే కనుక ఖచ్చితంగా అందులో ఎంతో కొంత క్రెడిట్ అంకిత్ జాగ్లాన్కి చెందుతుందని చెప్పాలి. చాలా కన్సిస్టెంట్ పర్ఫార్మర్ అని చెప్పాలి. ఎటువంటి బెరుకు లేకుండా టాప్ రైడర్స్ని సైతం టాకిల్ చేస్తూ ఉంటాడు అంకిత్ జాగ్లాన్. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా తెలుగు టైటన్స్కి లెఫ్ట్ కార్నర్ పొజిషన్ కోసం ఒక పర్ఫెక్ట్ చాయిస్ అవుతాడు అంకిత్ జాగ్లాన్. వేరే ఏ ఇతర ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ని తెలుగు టైటన్స్ ఆప్షన్లో పిక్ చేసుకోవాలి అన్నా కూడా ఎక్కువగా వాళ్ళ బడ్జెట్ని వెచ్చించాల్సి ఉంటుంది. బట్ అంకిత్ జాగ్లాన్ని రీటైన్ చేసుకుంటే కనుక బడ్జెట్లో ఒక వెసులుబాటు లభిస్తుంది. అండ్ ఆల్రెడీ ఆర్వైపీ కాంట్రాక్ట్ కొనసాగుతుంది కాబట్టి ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా తెలుగు టైటన్స్ టీం తరఫునే ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంకిత్ జాగ్లాన్. అయితే ప్రో కబడ్డీ సీజన్ 13లో అదనపు బాధ్యతలు తను స్వీకరించే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. టీం డిఫెన్స్ విభాగాన్ని తన ఎక్స్పీరియన్స్తో లీడ్ చేయాల్సి ఉంటుంది అంకిత్ జాగ్లాన్. శుభం షిండే టీంలో ఉంటే కనుక ఖచ్చితంగా తన రోల్ తను ప్లే చేస్తూ ఉంటాడు. బట్ తను స్టార్టింగ్ 7లో లేనప్పుడు కావచ్చు, అదేవిధంగా తను ఎప్పుడైనా అవుట్ అయి బయటికి వెళితే అప్పుడు టీం యొక్క డిఫెన్స్ విభాగాన్ని లీడ్ చేయాల్సినటువంటి బాధ్యత అంకిత్ జాగ్లాన్ పైన ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే మన దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి ఇద్దరు కవర్ డిఫెండర్స్ కూడా ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ ఏమీ కాదు. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అజిత్ పవార్ని తెలుగు టైటన్స్ రీటైన్ చేసుకుంటుందా అంటే చెప్పడం చాలా కష్టం. సో ఈ నేపథ్యంలో ఇద్దరు ఇన్ఎక్స్పీరియన్స్డ్ కవర్ డిఫెండర్స్ మనకున్నారు కాబట్టి శుభం షిండే ఆప్షన్స్లో ఒకవేళ శుభం షిండే అవుట్ అయి బయటికి వెళ్తే కనుక అప్పుడు టీం యొక్క డిఫెన్స్ విభాగాన్ని చాలా చక్కగా లీడ్ చేయాల్సి ఉంటుంది తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో అంకిత్ జాగ్లాన్. మరి అంకిత్ జాగ్లాన్ ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా తెలుగు టైటన్స్ టీం తరఫునే ఆడబోతున్నాడు. సో అంకిత్ జాగ్లాన్కి మీరిచ్చే సజెషన్ ఏంటో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్స్ యూజ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోవడానికి ట్రై చేయండి. కీప్ వాచింగ్ సాయి కబడ్డీ తెలుగు.